డబ్బులు ఇస్తా ఉండు బ్రో. ఇప్పుడు ఇదేంది ఈ టైంలో ఇతను లిఫ్ట్ అడుగుతున్నాడు? ఇవ్వడం కరెక్టేనే టైంలో. టైం చూస్తే దాదాపు 1 అవుతుంది. సో నేనైతే నంది హిల్స్ నుంచి మన ఆంధ్రాకి అయితే రిటర్న్ అయ్యా. ఈ అడవి ఏందన్న ఇంత భయంకరంగా ఉంది. చుట్టూ ఎటు చూసిన అడవిలాగానే ఉంది. పాపం అతను ఏ ప్రాబ్లంలో ఉన్నాడో ఏందో, ఒకసారి లిఫ్ట్ ఇస్తే పోదు. పాపం ఊరికి వదిలేసి వెళ్ళిపోతే ఇప్పుడు అమ్మ ఏమీ కనిపిస్తలేదు ఈ మబ్బులో. అయినా ఈ టైంలో ఏం చేస్తుంటాడు అతను అక్కడ? అయినా ఈ టైంలో ఏంది ఇతను ఇక్కడ? ఏంటి తమ్ముడు ఇక్కడ ఈ టైంలో ఏం పని నీకు? అన్న எங்களுது தமிழ்நாடு. எங்களுது தமிழ்நாடு. நாங்கள் தமிழ்நாட்டிலேருந்து ஃபேமிலியோட வந்தோம். நான் இங்கே மிஸ் ஆகிட்டேன். ఇది ఎంత ఊరు? నాకేం అర్థం కాలేదు కానీ నిన్ను డ్రాప్ చేయాలా మరి? ఆమన్నా. ఎక్కడి వరకు డ్రాప్ చేయాలి? ఇది ఎంత ఊరు తెరలియే. ఇది ఎంత ఊరు తెరలి అన్న. మరి డ్రాప్ చేసేదా? ఇది ఏ ఊరో నాకు కూడా తెలియదే మరి. సాఫ్ట్ 2 నాళ్ళు అయినదినా. సరే ముందు రోజు డ్రాప్ చేసేదా? ఎవర్రా నాయన వీళ్ళంతా? ఏంది బ్రో, ఎవరు మీరంతా? ఎవరు మీరంతా? మీకేం కావాలి బ్రో? మీకు డబ్బులు లేదు బ్రో నా దగ్గర. అన్న నా దగ్గర డబ్బులు ఏం లేదన్నా. నేను ట్రావెలర్, నేను నంది హిల్స్కి పోయి వస్తున్నా ఇక్కడికి. బ్రో నా దగ్గర ఏం లేదు బ్రో. ಫೋನ್ ಇದೆಯಾ ನಿಮ್ಮದು? ಫೋನ್ ಕೊಡು. ಮೊಬೈಲ್ ನನ್ನ ಹತ್ರ ಕೊಡೋದು. ಮೊಬೈಲ್ ಕೊಡು. ಮೊಬೈಲ್ ಇದ್ರೆ ಕೊಡು. ಕೊಡು ಮೊಬೈಲ್ ಇದ್ರೆ ಕೊಡು. బ్రో నా దగ్గర ఏం లేదు బ్రో. మొబైల్ డబ్బులా? ఏం డబ్బులు బ్రో? ಮೊಬೈಲ್ ಕೊಡು. ಮೊಬೈಲ್ ಆಯ್ತಾ? ಕೊಡು. ಚೆಕ್ ಮಾಡೋ ಶಿಶಾ, ಅವ್ನು ಜೋಬಿ ಚೆಕ್ ಮಾಡೋ. ಚೆಕ್ ಮಾಡೋ ಅವ್ನು ಶಿಶಾ, ಅವ್ನು ಜೋಬಿ ಚೆಕ್ ಮಾಡೋ. బ్రో డబ్బులు లేదు బ్రో నా దగ్గర. ಚೆಕ್ ಮಾಡೋ. ಚೆಕ್ ಮಾಡೋ. ಎಷ್ಟಿದೆ ಜೋಬಿ ಚೆಕ್ ಮಾಡೋ. ಪಾಕೆಟ್ ಚೆಕ್ ಮಾಡೋ. ಇರೋ బ్రో నేను చెప్తున్నా, మార్నింగ్ సరికి మీ మీద నేను కంప్లైంట్ ఇస్తా. ಏನು ಶಾರ್ಟ್ ಅನ್ನು ಕಿತ್ಕೊಳಕ್ಕಾಗಲ್ಲ. ಕೊಡು. ಕಾಸು ಕೊಡು. ಜೋಬಿ ಚೆಕ್ ಮಾಡು. బ్రో డబ్బులు ఉండండి బ్రో. ಜೋಬಿ ಚೆಕ್ ಮಾಡು. ಜೋಬಿ ಚೆಕ್ ಮಾಡು. ಕಾಸು ಕೊಡು. ಕಾಸು ಕೊಡು. ಸುಮ್ಮನೆ ಎಲ್ಲ ಕೊಟ್ಬಿಟ್ಟು ಹೋಗು, ಏನು ಮಾಡಲ್ಲ ನಿಮ್ಮನ್ನು. ವಾಂಗಿ బ్రో నా దగ్గర డబ్బులు ఏం లేదు బ్రో నా దగ్గర. ಮೊಬೈಲ್ ಕೊಟ್ಬಿಡು, ದುಡ್ಡು ಇದ್ರೆ ಏನಾರ ಕೊಟ್ಬಿಡು. బ్రో డబ్బులు గిబ్బులు ఎట్లా ఏం లేదు బ్రో నా దగ్గర. ಕೊಡು. బ్రో నేను చెప్తున్నా, మార్నింగ్ సరికి మీ మీద నేను కంప్లైంట్ ఇస్తా. ಏನು ಶಾರ್ಟ್ ಅನ್ನು ಕಿತ್ಕೊಳಕ್ಕಾಗಲ್ಲ. ಕೊಡೋಲೇ. ಚೆಕ್ ಮಾಡು. ಮೊಬೈಲ್ ಏನಾದ್ರು ಚೆಕ್ ಮಾಡು. బ్రో ఉండు బ్రో, మాట్లాడదాం ఉండు బ్రో.
డబ్బులు ఇస్తా ఉండు డబ్బులు ఇస్తా ఉండు బ్రో. డబ్బులు ఇస్తా ఉండు బ్రో. మరి మీకు ఫోన్ పేనే చేస్తా ఉండు బ్రో. ఇప్పుడు ఇక్కడే బాగా యాకో ಹೋಗ್ತೀನಿ ಬಾರೋ బ్రో. డబ్బులు ఇస్తాను, ఫోన్ పే చేస్తా ఉన్నాను బ్రో. నా దగ్గర క్యాష్ లేదు. నా దగ్గర ఫోన్ పే ಬೇಡ ಏನು ಬೇಡ, ನಿನ್ನ ಮೊಬೈಲ್ ಕೊಡು ಸಾಕು. ಕಾಸು ಕೊಡು బ్రో. నా దగ్గర ఏమీ లేదు బ్రో. ಏನು ಮಾಡಲ್ಲ. ಫೋನ್ ಕೊಟ್ಬಿಡು, ಫೋನು ಹತ್ರ ಏನಾದ್ರು ಕೊಟ್ಬಿಡು, ನಾನು ಹೋಗ್ಬಿಡ್ತೇನೆ ಬಿಡು. ಏನು ಮಾಡೋಕ್ಕಾಗಲ್ಲ, ಕೊಡೋಲೇ ಕಾಸು ಕೊಡು. ఏముండ్రా, ఇక్కడే ఉండరా. ఇది గన్ను. ఆ వెపన్స్ దూరంగా ఏంట్రా మీరు. ఫస్ట్ దూరంగా ఏంట్రా వెపన్స్ అంతా. మీరు దూరంగా ఏంట్రా. అరే కాదురా, ఒకటే వెళ్తున్నా పాపమని లిఫ్ట్ ఇచ్చా కదరా నీకు. మీకు ఒకటే ఉన్నావు అనేసి నేను లిఫ్ట్ ఇచ్చాను రా నీకు. చెప్పు. అరే మీ లాంగ్వేజ్ ఏంది నాకు అర్థం కావడం లేదు. వీడియో తమిళ్ మాట్లాడతాడు, వాడేందో ఒక లాంగ్వేజ్ మాట్లాడతాడు. అరే ఉండండిరా. ఏ కదిలితే కాల్ చేస్తా. ఉండరా. నువ్వేంద్రా నువ్వు. కదిలితే కాల్ చేస్తా. ఆడనరా. ఏంద్రా నువ్వు. ఇద్దరు కొడతారు నన్ను. నువ్వు రారేడా. చూడు ఇలాగే పట్టుకుని ఉంటా. అసలు ఏందని నాకు అర్థం కావడం. ఏంద్రా ఇది. ఏంద్రా నువ్వు. నువ్వు రారేటో. నువ్వు ఎందుకు రా. పోరా నువ్వు పోరా. మా దొంగ నా కొడుకులు ఉన్నారు. ఎవడు కనిపిస్తలేదు. సో ఇది చూసారు, ఇదైతే ఫేక్ గన్ను. డమ్మీ గన్ను చూసి భయపడి వెళ్ళిపోయారు. సో ఇలాంటిదైతే పక్కా ఉండాల్సిందే. ఎందుకంటే ఎటువంటి పరిస్థితుల్లో చెప్పలేం కదా. ఇప్పుడు చూసారుగా నా కొడుకులు ఏం చేశారు. తప్పనిసరిగా ఇటువంటిది అయితే ఉండాల్సిందే. నాకు తెలిసి ఇట్లాంటిది ఏదో లాంగ్ ట్రిప్స్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇలాంటి నా కొడుకులు ఉంటారని నాకు తెలిసి నేనైతే ఇలాంటి సేఫ్టీ కోసమే పెట్టుకున్నాను నేను. వాడి అమ్మ దొంగ నా కొడుకులు కాకుంటాను. ఈ అమ్మ బండి కూడా స్టార్ట్ అవుతలేదు ఏంది ఈ టైంలో. వాడిని మొదట నేను చూసి దెయ్యం అనుకున్నా. బ్లాక్ డ్రెస్ వేసుకున్నాడు కదా. చూసారా నా కొడుకులు మాస్క్లు ఎలా వేసుకున్నారో. ఫస్ట్ వాడిని చూసి దెయ్యం అనుకున్నా. తర్వాత తెలిసింది నా కొడుకులు దొంగ నా కొడుకులని. ఇప్పుడు అమ్మ సో చూసారుగా, ఇలాగైతే ఉంటుంది పొజిషను. తప్పనిసరిగా ఇటువంటిది యాదో ఒకటైనా పెట్టుకోవాల్సిందే, లేకపోతే ఇటువంటి దొంగ నా కొడుకులు ఉంటారు. ఇప్పుడు నా దగ్గర ఇది లేదంటే ఖచ్చితంగా వాళ్ళు ఫోను డబ్బో పెరుక్కునేటోళ్ళు బ్రో. అరే ఏం వాళ్ళు అలాగ వచ్చేసారు మీదకి.
వాడు ఒకడేంటంటే కత్తెత్తుకొని వస్తాడు, ఒకడేంటంటే హెల్మెటే పగిలిపోయింది బ్యాక్ సైడ్. దొంగ నా కొడుకులు. 25,000 పెట్టుకున్న హెల్మెట్, అది కూడా పగలదింగారు నా కొడుకులు. సో తప్పనిసరిగా ఇటువంటి వెపనో లేదంటే ఏదో ఫేక్దో డమ్మీదో అయితే తప్పనిసరిగా వాడవలసింది. ఎందుకంటే తెలిసిందేగా, నేను ఎక్స్పెక్ట్ చేయలే ఇంత టైం అయిద్ది అనేసి. ఎర్లీగానే వెళ్ళిపోదామని అనుకున్నా, అయినా అడవిలో నాకు తెలిసి పక్కా ఈ ఊరు వల్ల వింటారు అనేసి డౌట్ ఉంది. ఈ ఊరు వాళ్ళు అయితే అక్కడ ఉండరు, ఎందుకంటే తెలిసిన వాళ్ళు వెళ్తుంటారు కదా. ఈ ఊరు వాళ్ళు అయితే కాదు. వాడైతే తమిళ్లో మాట్లాడుతున్నాడు. రీసెంట్గా తమిళనాడులో కూడా ఒకడిని ఇలాగే కొట్టి చంపేస్తారు అని. వాళ్ళు డెఫినెట్గా ఇక్కడ వాళ్ళు అయితే కాదు వాళ్ళు. లేకపోతే అంత డేర్గా నడి రోడ్డు పైన పట్టుకొని అలా చేయాల్సిన అవసరం వాళ్ళకి ఏముంది. ఇటువంటి వాళ్ళ మీద ఖచ్చితంగా పోలీసులు అయితే యాక్షన్ తీసుకోవాలి. అరే అండ్ చూసి దయ్యం అనుకున్నామా నేను ఫస్ట్. నల్లగా బ్లాక్ డ్రెస్ వేసుకున్నాడు కదా, మొత్తము దయ్యమేమో అనుకున్నా. అని చూసి దయ్యమేమో అనుకున్నా. తర్వాత అర్థమైంది వాడు దొంగ అనేసి. దొంగ నా కొడుకు లాగున్నాడు. ఏదో పాపం లిఫ్ట్ ఇద్దాము ఈ టైంలో అర్ధరాత్రిలో, అక్కడ ఏం పని ఆడక అనుకుంటే. ఆడెవడో లారీ వాడు చూసుకుంటూనే వెళ్తున్నాడు. వాడు కనీసం బండి కూడా ఆపలేదు. వాడు బండి ఆపుతాడేమో సేఫ్టీ ఉంటుంది అనుకున్నా, వాడు కనీసం చూసి చూడనట్టు వెళ్ళిపోయాడు. అంతమంది వెపన్స్ ఎత్తుకొని ఒకడి మీద వెళ్ళిపోతుంటే, అది బైక్ కనిపిస్తుంది, తర్వాత అలాగే హెల్మెట్, గోపురం అంతా కనిపిస్తుంది వాడికి. వాడు కనీసం బండి కూడా ఆపకుండా వెళ్ళిపోయాడు. అసలు వాళ్ళు ఇలా చేస్తారు అనుకోలేదు. ఒకడే ఉన్నాడేమో అనుకున్నామా. అయినా ఏంది అలా దూకేశారు మీదకి. ఆ ఫేక్ గన్ ఒకటే నా దగ్గర లేకపోతే ఈ పాటికి నా పరిస్థితి ఏంటో.